హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన స్ట్రాటజీని మారుస్తుంది. ముఖ్యంగా ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నా సరే 2029 టార్గెట్గా ముఖ్యంగా గోదావరి జిల్లాని, అంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాని పార్టీ ఇప్పుడు ఫోకస్ చేసిందని చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాని ఇప్పుడు టార్గెట్ ఎందుకు చేసిందంటే ఇక్కడ 2 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నియోజకవర్గాల సంఖ్య ఎక్కువ. రెండవది, ఈ రెండు జిల్లాల్లో ఏ పార్టీ అయితే మెజార్టీ సీట్లు సాధిస్తుందో ఆ పార్టీ అధికారంలో ఉంటుంది అనేది ఒక ఖచ్చితంగా చాలా ఏళ్లుగా వినిపిస్తున్నటువంటి ఒక మాట. ఇది ఒక సెంటిమెంట్లా మారింది రాను రాను. సో ఇదంతా పక్కన పెడితే ముఖ్యంగా ఈ 2 ఉభయ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా ప్రధానంగా మెజారిటీ ఉన్నటువంటి సామాజిక వర్గం కాపులు, ఆ తర్వాత బీసీలు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపులు, బీసీలు ఈ 2 సామాజిక వర్గాలు ఓట్లు అనేది గత కొద్ది కాలంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ వైపు మళ్ళుతున్న పరిస్థితి. సో ఈ 2 సామాజిక వర్గాలు, అంటే అటు కాపులు ఇటు బీసీలు, ఈ 2 సామాజిక వర్గాల ఓట్ల కోసం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ రెండింటి మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ ఇది పైచేయి ఉంటుంది. అందుకే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టింది. అంటే ఇప్పుడున్న జిల్లాల ప్రకారంగా చూసుకుంటే కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, అటు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఈ మొత్తం 5 జిల్లాలు 2 ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు. ఈ 2 ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కలిపి 5 పార్లమెంట్ స్థానాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఇది ఆషామాషి వ్యవహారం కాదు. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత ఫేవరెట్ ప్లేస్గా చెప్పుకునేది రాయలసీమలో ఉన్నటువంటి 52 నియోజకవర్గాల్లో 49 నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. సో దానికి దీటుగానే అదే 2019 ఎన్నికల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 34 నియోజకవర్గాల్లో 28 నియోజకవర్గాల్లో వైసీపీ విజయకేతనం ఎగరవేసిన పరిస్థితి. సో ఆ తర్వాత 2024లో మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి మెజార్టీ ఓటర్లు ఎవరైతే కాపులు ఉన్నారో ఈ కాపుల్లో ఒక తీవ్రమైనటువంటి కదలిక వచ్చింది. పెద్ద ఎత్తున కాపులు జనసేన వెంట నడవడంతో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వరకు చతికిలపడిపోయింది. సో ఈ క్రమంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందున్న లక్ష్యం 2029 టార్గెట్ కోసం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టడం. అందుకే ఆ దిశగానే ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యంగా కాపులు ఎక్కడైతే మెజార్టీ స్థానంలో ఉన్నారో ఆయా నియోజకవర్గాల్లో ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎలా పనిచేస్తున్నారు, ఎప్పటికప్పుడు నివేదికలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్. మరోవైపు ఒకవేళ ఎక్కడైనా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పని చేయట్లేదనే ఒక ఫీడ్బ్యాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చేందుకు కూడా జగన్ నిర్ణయం తీసుకునే క్రమంలో వెనుకడుగు వేసే పరిస్థితికి ఉంటుంది. సో ఈ క్రమంలో భాగంగానే ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం విషయంలో వంగా గీత కొద్దిగా అంతగా ధీటుగా అక్కడ పని చేయడం లేదనే ఒక విమర్శ వస్తుంది. ఆ తర్వాత పెద్దాపురం విషయంలో కాస్త మిశ్రమ ఫీడ్బ్యాక్ లభిస్తోంది. ఇక కాకినాడ రూరల్ విషయంలో కూడా ఇన్ఛార్జ్ మార్పు ఉంటుందనే ఒక వాదన బలపడుతోంది. ఇక ఇటువైపు కోనసీమకు వచ్చే వరకు అమలాపురం కానీ, ముమ్మిడివరం కానీ, కొత్తపేట విషయంలో కాస్త ఫీడ్బ్యాక్ మిశ్రమంగా కనిపిస్తుంది. ఇలా మొత్తం ఈ నియోజకవర్గాలు ఎక్కడైతే కాపులు డామినెంట్గా ఉన్నారో ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ల పనితీరు ఎలా ఉంది అనే విషయంపై ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానం ఫోకస్ పెడుతోంది. అవసరమైన చోట మార్పులు చేర్పులు చేసేందుకు సమాలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కాపులకు సంబంధించినటువంటి కాపుల్ని పోలరైజ్ చేసే క్రమంలో భాగంగా గతంలో కాపులు పెద్ద ఎత్తున వెంట నడిచినటువంటి ముద్రగడ పద్మనాభం పైనే మరోసారి పార్టీ ఆశలు పెట్టుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ముద్రగడ పద్మనాభం కొడుకు గిరికి ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా అప్పచెప్పింది పార్టీ. సో ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా కాపులు చాలా డామినేట్ ఫ్యాక్టర్. దాదాపు 45% ఓటింగ్ అనేది ప్రతిపాడులో కాపుల నుంచే ఉంది. సో ఈ క్రమంలో భాగంగానే ముద్రగడ పద్మనాభంపై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. కాపుల్ని పోలరైజ్ చేసే ప్రయత్నాలు, కాపుల్ని పోలరైజ్ చేసే ఒక కీలకమైనటువంటి పాత్రను ఆయన పోషించవచ్చు రానున్న కాలంలో. దీనికి సంబంధించి పార్టీ యంత్రాంగం దీనిపై త్వరలో కీలకమైన నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ పార్టీ ముఖ్యంగా
కాపులపై ప్రధానంగా టార్గెట్ ఎందుకు చేస్తుందంటే గత ఎన్నికల్లో కాపులు ఈ ఏరియా ఈ 2 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనసేన వెంట నిలిచారు. అయితే ఇప్పుడు మాత్రం కాపుల్లో కాస్త అంతర్మథనం కనిపిస్తుంది. కాపుల్లో ఒక డివిజన్ వస్తుంది అనేది పలు సందర్భాల్లో పలు సర్వేల్లో కూడా బయటపడిన పరిస్థితి. ముఖ్యంగా దీనికి కూడా 2-3 కారణాలు ఉన్నాయి. ఒక ప్రధానమైనటువంటి కారణం కాపులు పెద్ద ఎత్తున నమ్మకం పెట్టుకున్నటువంటి జనసేన అని పవన్ కళ్యాణ్ వైఖరి. పవన్ కళ్యాణ్ తరచూ పదే చంద్రబాబు మరో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నానంటూ చెప్పుతుండడం కాపుల్లో ఒక అసంతృప్తికి ఒక అసహనానికి కారణమవుతోంది. అందుకే కాపుల్లో అంటే పెద్ద ఎత్తున ఇక్కడ డివిజన్ ఇంకా రాలేదు ప్రస్తుతానికి. కానీ ఈ 2 ఏళ్ల కాలంలోనే, ఇంకా 2 ఏళ్ళు కూడా కాలేదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు అవుతున్న పరిస్థితి. ఈ 20 నెలల వ్యవధిలోనే కాపుల్లో గతంలో అంటే 2024లో కాపుల్లో 90% కాపులు 90 నుంచి 93-94% అని చెప్పవచ్చు పెద్ద ఎత్తున జనసేన వెంట నిలిచారు. సో అది ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయిందని చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు దాదాపు 30 నుంచి 35% మంది కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆలోచిస్తున్నట్టుగా ఒక క్లియర్ కట్ స్టాండ్ అనేది తెలుస్తోంది. ఇది పవన్ కళ్యాణ్ వైఖరికి ఒక ప్రధానమైనటువంటి కారణం. సో ఇక రెండవ కారణం, వాస్తవానికి సహజంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉన్నటువంటి కాపులు మెజార్టీ కావడంతో అటు రైతాంగంలో కూడా కాపులు ఎక్కువ ఉంటారు, ఇటు విద్యార్థుల్లో కూడా కాపులు ఎక్కువగా ఉన్నారు. సో ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ సందర్భాల్లో అంటే ముఖ్యంగా పంట నష్టం అంచనా వేయడంలో కానీ, అంటే తుఫానుల మోంతా తుఫాను ఎఫెక్ట్ గురించే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మోంతా తుఫాను ప్రభావం కోస్తా జిల్లాలపై, ముఖ్యంగా 2 ఉభయ గోదావరి జిల్లాలపై విపరీతంగా పడింది. 2 ఉభయ గోదావరి జిల్లాలో రైతుల పేర్లు చెప్పగానే అందులో మెజార్టీ ఉండేది కాపులే. పెద్ద ఎత్తున పొలాలు కలిగి ఉన్నారు. సో మోంతా తుఫాను విషయంలో పెద్ద ఎత్తున దెబ్బతిన్న పరిస్థితి. సో ప్రభుత్వం తుఫాను పరిహారం విషయంలో అనుసరిస్తున్నటువంటి వైఖరి ఆ రైతులకు తీవ్రంగా నష్టం చేకూర్చే అంశంగా మారింది. సో రైతులకు తీవ్రంగా నష్టం చేకూరుతుందంటే ఇక్కడ అందులో ఎక్కువగా ఉన్న రైతులు కాపులు. సో ఈ విధంగా కాపు రైతుల్లో అంటే రైతాంగంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గంలో అక్కడ ఒక అసంతృప్తి మొదలవుతుంది. ఇక రెండవది, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ అనేది చాలా ఒక పెద్ద ఇబ్బందిగా మారింది. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మేము ఆ ప్రక్రియను ఆపివేస్తామంటూ ఇటీవల ప్రభుత్వ అన్ని అంటే ఇటు డిగ్రీ కళాశాలలు అటు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు వేరువేరుగా లేఖలు రాసిన పరిస్థితి ఉంది. అంటే దాదాపు ప్రతి కుటుంబంలోనూ ఈ 2 ఉభయ గోదావరి జిల్లాల గురించే మనం కాసేపు మాట్లాడుకుంటే ఈ 2 ఉభయ గోదావరి జిల్లాలోనే కాపులకు సంబంధించినటువంటి ఇళ్లలో ఇంజనీరింగ్ చదివే పట్టభద్రులు ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ ఆధారంగా ఇంజనీరింగ్ విద్యను అభ్యసించుకోవాలనుకునే వాళ్ళు, ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న వారికి కుటుంబాల్లో ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆయా కళాశాలల యాజమాన్యాల నుంచి ఆ కుటుంబంపై ముఖ్యంగా తల్లిదండ్రులపై ఒక ఒత్తిడి పెరుగుతోంది ఫీజు చెల్లించాలంటూ. సో ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ అనే అంశం కూడా ఒక వ్యతిరేకత, ఒక అసంతృప్తికి కారణమవుతుంది. అదేవిధంగా ఇక ఏదైతే రొటేషన్ ఆఫ్ మనీ అంటే వ్యాపారాలు కానీ ఇటు రియల్ ఎస్టేట్ కానీ పూర్తిగా పడిపోయింది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో. అంటే ఆల్ ఓవర్ ఏపీలోనే ఈ పరిస్థితి చాలా వరకు కనిపిస్తున్నా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఈ ప్రభావం యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా కాపుల్లో అంటే వివిధ వర్గాల్లో అటు రైతుల్లో కావచ్చు, విద్యార్థుల్లో కావచ్చు, ఇతర వ్యాపార వర్గాల్లో కావచ్చు, ఏదైతే 2 ఉభయ గోదావరి జిల్లాలో కాపులు డామినేట్గా ఉండడంతో ఖచ్చితంగా అక్కడ ఈ వర్గాల్లో ఉంటే ఇంకా వ్యాపార తర్వాత వ్యవసాయ విద్యా రంగాల్లో ఏదైనా ప్రభావం అక్కడ ఏదైనా నష్టం కలుగుతుందంటే దాని ఎఫెక్ట్ ముందుగా పడుతున్నది కాపులపైనే. సో ఈ క్రమంలో కాపుల్లో సహజంగానే ఈ ప్రభుత్వంపై ఏదైతే తాము నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకం కాస్త పెద్దగా ఆశించిన పరిస్థితి కనిపించడం లేదు. పెద్ద ఎత్తున ఒక అసంతృప్తి, లోపల ఒక అంతర్మథనం అనేది మొదలవుతుంది. సో ఈ అంతర్మథనాన్ని, ఈ అసంతృప్తిని తిరిగి పోలరైజ్ చేసే క్రమంలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై ఫోకస్ పెడుతోంది.
అదేవిధంగా 2029 టార్గెట్గా కాపులో ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం, అటు బీసీలు, ఇక్కడ బీసీలను కూడా ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. ముఖ్యంగా కోనసీమ లాంటి జిల్లాల్లో కానీ, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ వంటి ప్రాంతాల్లో కానీ, కాకినాడ రూరల్ ప్రాంతంలో కానీ, ఇలాగా వివిధ నియోజకవర్గాల్లో, తర్వాత తాడేపల్లిగూడెం కానీ, ఆచంట కానీ, ఇటువంటి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కాపుల తర్వాత అత్యంత డామినెంట్ ఫ్యాక్టర్గా చెప్పాల్సింది బీసీలు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. సో మొత్తానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుసరిస్తున్నటువంటి వివిధ విధానాల కారణంగా, వైఖరి కారణంగా ఏ రంగాల్లో అయితే ఒక నష్టం కలుగుతుందో ఆ నష్టం ద్వారా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నది కాపులు, బీసీలు. సో ఈ రెండు సామాజిక వర్గాల్లో నెలకొన్నటువంటి మొదలవుతున్నటువంటి అసంతృప్తి, అసహనాన్ని క్యాష్ చేసుకునే దిశగా ఉభయ గోదావరి జిల్లాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీల పనితీరుని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తోంది. అవసరమైన చోట ఇన్ఛార్జీలను మార్చడానికి కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా గోదావరి జిల్లాలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద ఫోకస్ ఏరియాగా కనిపిస్తున్నాయి. రానున్న కాలంలో 2029 టార్గెట్గా ఉభయ గోదావరి జిల్లాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అనేది మరింత క్లియర్ కట్గా మారనుంది.